వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా చాలా నియామకాలను జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్, పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా చెట్టిపల్లి రఘురామరెడ్డి, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, అదేవిధంగా మాజీ హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు, తర్వాత మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం కూడా జరిగింది. అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి మనం చెప్పుకోవాలంటే, ఆయన ఈరోజు ఏదో ఒక మీడియాతో కూడా మాట్లాడాడు. మీడియా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్తూ, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వలేదు. దానివల్ల మేము చాలా పోగొట్టుకున్నాం. మా కార్యకర్తలు కూడా మేము న్యాయం చేయలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ ఒకటే చెప్పేవాడు, ప్రజలు. ఫ్యాక్షన్ అనేది కంప్లీట్గా ఉండకూడదు. రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా హ్యాపీగా బతకాలి. ఎక్కడ కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకు పోకూడదు. ఫ్యాక్షన్ అంటే ఆమడ దూరంలో ఉండాలి అనేసి రాజకీయ నాయకులకు, వాళ్ళ పార్టీ నాయకులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ మినిస్టర్లకు కూడా చాలా సందర్భాల్లో చెప్పేవాడంట. దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చిత్తశుద్ధితో, ఎందుకంటే అధినాయకుడు చెప్తే ఎవరైనా సరే వినాల్సిందే. ఎందుకంటే లేక ఒకసారి ప్రజలు కూడా అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ప్రజల కోసమే పనిచేయాలా, ప్రజల కోసమే చేయాలన్న దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు తన కేడర్తో పాటు బాగానే ప్రజల్లో కూడా కష్టపడి పనిచేసే గుణాన్ని నేర్పించాడు. వాళ్ళ నాయకులు కూడా ఆ విధంగా పనిచేశారు. కానీ ఇప్పుడు కూటమి అధికారం చేపట్టిన తర్వాత వ్యవహారం ఏ విధంగా నడుస్తుందో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కక్ష సాధింపు చర్యలు, నరకడాలు, పొడవడాలు, అక్రమ అరెస్టులు, రిమాండ్లు, ఇంకా ప్రతి ఒక్కదానికి అరెస్టులే, ఇంకా లేకపోతే కొట్టడం, ఏ విధంగా నడుస్తుందో మనందరం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వలేదు. ఈ 4 సంవత్సరాలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేసులు భరించడానికి సిద్ధంగా ఉన్నాం. జైలుకి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తాడా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వేసాడు ఆయన. మేము దేనికైనా సిద్ధం, పార్టీ కోసం ఎన్ని త్యాగాలనే చేస్తాం, ఎన్ని రోజుల్లో జైల్లో పెట్టినా ఉంటాం, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భరిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేస్తాం, పడి ఉంటాం, సైలెంట్గా ఉంటాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తాడా? ఎందుకంటే చాలా లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలని తీర్చాల్సిన అవసరం కూడా ఉంది. అన్ని పేర్లు కూడా రాసుకుంటున్నాం, మైండ్లో పెట్టుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తాను అంటే ఇంకా చాలామంది పేర్లు ఎక్కించాల్సిన కూడా ఉన్నాయి. ఆ లెక్కేందుకు కూడా మేము తెలుసుకోవాలా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తామని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. అదేవిధంగా ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయనకి నిన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. కేతిరెడ్డి గారు ఒక మాట అన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కావాల్సిన దానికన్నా ఒక్క సీటు పెరిగితే చాలు, ఒక సీటు పెరిగితే చాలు. గ్రామాలలో వ్యవహారం ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినంత కూడా ట్రైలే. అసలు సినిమా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి అసలు సినిమా కూడా గ్రామాల నుంచే స్టార్ట్ అయిపోతుంది చెప్పేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఇంకొక మాట అన్నాడు, తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తిరగడానికి అవకాశమే లేకుండా వాళ్ళ ఇష్టంగా వాళ్ళే కనుమరుగైపోతారని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే ప్రజలకు వీళ్ళు చేసింది ఏమి లేదు.
ఇప్పటి వరకు అక్రమ అరెస్టులు అవి ఇవి తప్ప ఇంకేం చేయలేదు. ప్రజలకు ఇప్పటివరకు ₹1 మేలు కూడా చేయలే. కాబట్టి ప్రజల్లో తిరగలేరు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో తిరగలేరు. అదేవిధంగా వాళ్ళు చేసే విధవ పనులు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే స్టార్ట్ చేసేస్తామని చెప్పేసి ఆయన చాలా చాలా కోపంతో చాలా ఆవేదనతో మాట్లాడాడు. సో ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ కక్ష సాధింపు చర్యలు, అక్రమ అరెస్టులు, చీటికి మాటికి ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ నాయకులు ఏ విధంగా లోపల రగిలిపోతున్నారో మీకు అందరూ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది, వినపడుతుంది. ఇంకా కూడా మేము ఇలానే ఉంటామంటే ఇంకా మీ కర్మ.